ఇప్పుడు నేను ఏం చేసినా వెరీ ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను. అర్థమైందా? ఎప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దున్నే తెల్లవారున 4:30కి పోస్ట్ ఉంటుంది, చూసిందని మీరు చేసుకోండి. అంతేగాని పద్దాకు క్వశ్చన్ అడగదు. చెప్పాలని చెప్పే కదా, దాంట్లో వెరీ క్లియర్గా ఉంది. వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరినీ క్యారీ చేయాలి కదా. నా ఒక్క నిర్ణయం కాదు కదా. నేను నిన్న కూడా చెప్పాను, నేను మీడియా మిత్రులు నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని వదిలేండి, రాష్ట్రంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు, బ్రాండ్ అభిమానులు, కేసీఆర్ నాని అభిమానులు ఉన్నారు, అలాగే ఎంపీ నాని అభిమానులు ఉన్నారు. అదేందా ఈ మూడు అభిమానులు కలిస్తే, ఎందుకంటే అదే చెప్పాను మీకు, రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలాగా చూస్తాను. రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవుతుంది. ముంతా జగన్మోహన్ అన్నాడు, ఆయన పలమనాలు చేస్తుంది. మన కలవనంలో కొన్ని 100 కోట్లు సంపాదించారు ఒక పలమనాలు లిస్టు ఈ దేశంలో. నాకు తెలుసు ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు. ఆయన ప్రాక్టీస్ అయిన సరిగ్గా చేసుకుంటే ఈయన కుటుంబం 100 తరాల సరిపడా సంపాదించగలరు. ఈయన ఓన్లీ ప్రాక్టీస్తో అవినీతి చేయకుండా. ఎందుకు వచ్చాడు? ఎందుకు మనం ఒకరి మీద అనవసరం బతుకుతున్నాం? తప్పది. దొంగే అందరినీ దొంగ అంటూ ఉంటాడు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశా, నాకు 3వ ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా, మాజీ ఎంపీ ఏదో రోజు. నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే, గత 2.5 ఏళ్ల క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత. అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగా, ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేల దానిలోకి ఎందుకు వెళ్తున్నారు, అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. అంటే నిన్న అదే చెప్పాను, రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మనం కలిసారు. మరి ఈయన కాంగ్రెస్ లో చేస్తున్నాడా, ఆయన బీజేపీలో చేస్తున్నాడా? చాలా మంది కేంద్ర మంత్రులు వస్తారు, అన్ని పార్టీలకు కలుస్తాం. లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే చాలా మందిని కలుస్తాం, ఇక్కడి నుంచి ఏ పార్టీ అయినా. సో నిన్న పొద్దున కూడా చూశాను ఈనాడులో, ఎక్కడ మొన్న అనుకుంటా, ఎక్కడ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఎంపీ కేసీఆర్ ఎన్నుకుంటున్నాను. నిన్న గుర్తురాట్ల నాకు. సరే, నేననేది ఏంటంటే, ఆ రోడ్డు ఏం చేసే రోడ్డు నేను కేంద్రం నుంచి శాంక్షన్ చేయించా, ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద. అలా ఇక్కడ రిక్వెస్ట్ మీద, ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద నేను రోడ్లు ఇస్తున్నాను.